నమస్తే. ప్రస్తుతం నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాను. బీసీ ఇంటలెక్చురల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. అసలు దేనికోసం పెట్టిననే ప్రధానంగా కనుక్కుందాం. సరే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు భారీ స్థాయిలో. ఏంది దాని ఉద్దేశం ఏంటి? బడ్జెట్లో తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు 78 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని మీ ద్వారా అందరికీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టినాము. మళ్ళీ 27 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర 10 గంటల నుంచి 5 గంటల వరకు వేలాది మందితోని నిరాహార దీక్ష జరుపుతున్నాము. ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు మా కార్యవర్గం అంతా కూడా వేలాది మందితోని ఈ నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం. బాలరాజ్ గౌడ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా బీసీలకు అవకాశాలు ఇస్తుందంట. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో బీసీల శాతం పెరిగింది అంటుంది, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల శాతం పెరిగింది అంటుంది. ఏ ప్రభుత్వం చేయలేదు, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని చెప్తుంది. మరి ఎందుకు పెడుతున్నారు మీరు ఇవన్నీగా? మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కోర్టులలో 9 జీవో ద్వారా పెండింగు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగు, ఎక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. గ్రామ పంచాయతీలో 17%కే రిజర్వేషన్కు పరిమితం చేసిర్రు. అయినా కూడా 52% బీసీల సత్తా ఏందో చూపించినాము. ఈ మొన్ననే జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో 31% రిజర్వేషన్ ఇచ్చిర్రు. మళ్ళీ దాంట్లో కూడా మేము 65% గెలిచి బడుగు బలహీన వర్గాల ఐకమత్యానికి మా సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి ముందు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలి. ఇవ్వకుంటే మేము ఉన్నాము. ఇప్పుడు 65% గెలిచినాం కదా, మేమందరం కూడా ఈ కులగణనలో మనకు 56%గా నిర్ధారించారు కదా. అదే గత ప్రభుత్వము బయట పెట్టలే కానీ కులగణనలో వాళ్ళు 61%, 62% అని చెప్పారు. కాబట్టి మేము ముందు మాది కులగణన జరిగినప్పుడు కొంచెం లేనిపోని కండిషన్లు పెట్టి తక్కువగా చూపించారు. కాబట్టి అగ్రవర్ణాలదేమో 15%గా చూపించారు. అందుకే మేము జరగబోయే ఎలక్షన్లో మేమెంత మాకంత ఇస్తేనే సరే, లేకుంటే మేము 70%, మొన్న గెలిచిన దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం కలిస్తే 90% మేమే గెలిచి చూపించినాం కదా. రేపు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి బీసీలకు సంబంధించి. అంటే బడ్జెట్ ప్రత్యేకంగా ఏం కేటాయించాలి, బీసీలకు ఎంత కేటాయించాలి? కేటాయించడము కామారెడ్డిలో చెప్పిన దానికి భిన్నంగా రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు జరుగుతున్న అన్యాయానికి బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, విద్య ఉద్యోగాల్లో వైద్యంలో కూడా మా అందరినీ ఏ విధంగా అణచివేయబడుతున్నాయో ఈ ప్రభుత్వాలు. గతంలో ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు జరుగుతున్న 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది. ఒకసారేమో సుప్రీంకోర్టులో కులగణన చేయమని చెప్తుంది, మళ్ళా ఇంకొకసారేమో కేరళలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ మీటింగులనేమో జనగణనలో కులగణన చేస్తామని చెప్తుంది. ఇట్లా నానా విధాల మన బడుగు బలహీన వర్గాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఓ లెక్కనే లేదు. ఇక్కడున్న ప్రభుత్వము కులగణన చేస్తామని చెప్పింది కానీ ఏ కులం ఎంతో అంత ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కాబట్టి ఈ బీసీల పోరాటము నిరంతరం ఉంటుంది. బడ్జెట్లో మేమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో కులాల వారీగా బడ్జెట్ కేటాయిస్తుంది, వాళ్ళకు చెందుతుంది. కాబట్టి పక్కనే ఉన్న తమిళనాడులో ఏ విధంగా ఉందో కుల సంఘాల అధ్యక్షులను అడిగి, బీసీ సంఘాల నాయకులను అడిగి మీరు బడ్జెట్ పెట్టాలి, పెట్టి రిలీజ్ కూడా చేయాలి. నామమాత్రంగా పెట్టి
ఇంతకు మొదలు 78, 79 సంవత్సరాలు చేసినట్టు చేస్తామంటే ఇప్పుడు బీసీలు ఊరుకునే పరిస్థితులు లేరు. నిరంతరము ఉద్యమాలు చేస్తాము. ఈ 3 సంవత్సరాల తర్వాత బడుగు బలైన వర్గాల జెండా గోల్కొండ కిలో మీద ఎగరవేస్తాము. ఎందుకంటే 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయ్ పాపన్న, కొండ లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, ఇట్లా జయశంకర్ సార్ పెద్దలు, చాకలి ఐలమ్మ, ఇటువంటి మహో నాయకులు బడుగు బలహీన వర్గాల్లో నిస్వార్థంగా సేవ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి మేమందరము బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కలిసి కట్టుగా పోరాటం చేస్తున్నాము. బహుజనులకు అన్ని విధాల వాటా దక్కాలని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ బాలాజీ గౌడ్ గారు. మనతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఏం చెప్తారు, దీని ఉద్దేశం ఏంటి? ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు 2.5 కోట్ల పబ్లిక్ ఉంది. జనాభా 2.5 కోట్లుంటే రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. మాకు కేటాయించింది ఏటా 1000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. బీసీ మనిషికి ఒక్కొక్కరికి 1 రూపాయి కూడా రాని పరిస్థితుంది. కానీ 7 లక్షల కోట్ల అప్పు బీసీల నెత్తి మీద ఇవాళ చూపిస్తూ ఉన్నారు. మాకు బీసీలో బడ్జెట్లో కుల వృత్తుల్లో కుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చిన్నాభిన్నమైపోతున్న వాటిని పట్టించుకోకుండా, అభివృద్ధి చేయకుండా, మాకు బడ్జెట్ కేటాయించకుండా, కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టకుండా, బీసీ సప్లా పేరు మీద 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేక చట్టబద్ధ కల్పిస్తామని చెప్పిన మీరు కూడా ఏ ఒక్కటి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. మీ రాహుల్ గాంధీ గారు ఇత్నాదారి ఉస్నా భాగ్యదారి, ఎవరు ఎంతుంటే అంత రాజ్యాధికారంలో కాదు, బడ్జెట్లో ఇస్తాం, ప్రైవేట్ కాంట్రాక్ట్ రంగంలో ఇస్తామని చెప్పి మోసం చేశారు. కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్లో మాకు 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల సప్లాన్ ఏదైతే మీరు చెప్పారో దాన్ని కేటాయించి ఖర్చు పెట్టి విడుదల చేయాలనేది మా ప్రధాన డిమాండ్. లేని పక్షంలో ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న 4 బీసీ ప్రజాప్రతినిధులు, అదే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తక్షణము బీసీలకు నష్టం జరుగుతూ ఉంటే క్యాబినెట్లో ఎట్లా కొనసాగుతారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు పేరు మీద మీరు క్యాబినెట్లో కొనసాగే నైతిక అర్హత లేదు. బడ్జెట్ తెస్తారా, రాజీనామా చేస్తారో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు ఇందిరా పార్కులో రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాయి. బడ్జెట్లో మా వాటా, మా అభివృద్ధిలో మా భాగం లేకపోతే తక్షణం ఈ అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి కూడా రేపు ప్రత్యేక కార్యాచరణ కూడా విజయ్ కుమార్ గౌడ్ గారు, ప్రధానంగా బీసీల శాతం పెరిగిందంట కదా, ప్రభుత్వమే చెప్తుంది. అటు సర్పంచ్ ఎన్నికల్లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అంటే బీసీ ప్రభుత్వం బీసీల కోసమే ఉందని చెప్తుంది సర్కార్. బీసీలో 56 నుంచి 57% ఉందనేది మీరే, కానీ బీసీ లెక్కలు తీసిన దాన్ని బయట పెట్టినది మీరే. మీరు రిజర్వేషన్లు రాజకీయంగా 17% కుదించింది మీరే సర్పంచులుగా, మున్సిపాలిటీ 30% కుదించిన వాళ్ళే. కానీ జనరల్ స్థానాలు మా వాటా నష్టపోతుందని చెప్పేసి బీసీలు చైతన్యంతో ఓటు ద్వారా బీసీ ప్రజాప్రతినిధులను గెలిపించుకొని మా ఎంతమంది ఉన్నామో అంత కావటం మేము సర్పంచులుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, చైర్మన్గా గెలిచి వచ్చాం. మా ఓట్లు మేము వేసుకొని మా అధికారాన్ని మేము తెచ్చుకున్నాం తప్ప మీరు ఇచ్చింది కాదు. మీరు మోసం చేస్తానని మీరు కులగణన పేరు మీద, రిజర్వేషన్ల పేరు మీద, కోట్ల పేరు మీద అడ్డుకుంటా ఉంటే దాన్ని పసిగట్టి బీసీ ప్రజలు, బీసీ సమాజానికి అవకాశం ఇచ్చి గెలుచుకొచ్చినారని సదరు చెప్తున్నారు. మనతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత ఐలి వెంకన్న గౌడ్ గారు కూడా ఉన్నారు. సార్, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? అంటే ఇప్పుడు 26వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా మేము 27వ తారీఖు రోజు నిరాహార దీక్ష, ఎందుకంటే ఇప్పుడు 3 బడ్జెట్లో, రాబోయేటువంటి బడ్జెట్, ఇప్పుడు 2 బడ్జెట్లలో కూడా బీసీలకి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ప్రకటించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు. కానీ 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఇచ్చినటువంటి డబ్బులను కూడా రకరకాల పేర్లతో డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటిది, మాకు ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు. మేము బిచ్చగాలం కాదు, మేము అడుక్కోవడానికి మా హక్కు. 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల మొత్తం మేము 70% ఉన్నటువంటి బీసీలకి ఏదో బిచ్చం వేసినట్టు 20,000 కోట్లు ఇస్తామని చెప్పి పేరు చెప్పి 2,000, 3,000 కోట్లు కూడా కేటాయించకుండా, అందులో ఖర్చు పెట్టకుండా, పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్తో పెండింగ్లో ఉండటం వల్ల మా బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలందరి వాడ సర్టిఫికెట్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, రకరకాల కాలేజీలు అన్నీ పెట్టుకొని
వాళ్ళ పై చదువులో పోకుండా ఆపుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ పెద్ద పెద్ద వేరే దేశాలు ఇతర దేశాలకు పోవాల్సినటువంటి ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు సంబంధించిన బడ్జెట్ను కూడా పెండింగ్లో పెడతా ఉన్నారు. ఇప్పటికి 2-3 సంవత్సరాల రూపాయి ఇవ్వట్లేదు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటిది మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించిన గురుకులాలకు సంబంధించిన కావచ్చు, ఫీజులు పెంచకపోవడం, హాస్టల్ ఫీజులు పెంచకపోవడం, మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా బీసీలని అగోమగోచరంగా చేస్తూ ఉన్నారు. ఏమనంటే ఎన్నికలకు పోతున్నారు, ఎన్నికలే బీసీల ఎజెండా లాగా, ఎన్నికలు జరపడమే ఇది ఒక లక్ష్యం లాగా, ఎన్నికలే ప్రధానంగా ఇది తెలంగాణ వచ్చినట్టుగా ఈ ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించడానికే వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మొత్తం సంక్షేమం ఏంది? నువ్వు ఎంత అన్నావు? మాకు పింఛన్లకు సంబంధించి 4,000 రూపాయలు అన్నారు. 4,000 కోట్లు కావచ్చు, 4,000 కావచ్చు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు, రకరకాల అన్ని వృత్తులకు సంబంధించిన కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయించడం కావచ్చు, వృత్తికి సంబంధించిన వృత్తిదారుల సంక్షేమానికి సంబంధించింది కావచ్చు, బీసీ సప్లానికి సంబంధించింది కావచ్చు, ఏ రంగం చూసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ₹1 కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడమే సంక్షేమం లాగా. మొన్న సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, రేపు జడ్పీటీసీ వీటి ఎన్నికలు, తర్వాత హైదరాబాదు కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడమే కాంగ్రెస్ పార్టీ సంక్షేమమా? ఈ మొత్తం ఎన్నికల నిర్వహణ కాదు కావాల్సింది, ప్రజల సంక్షేమం పట్టించుకోవాలి. 50%గా దగ్గర 70% ఉన్నటువంటి బీసీలను పట్టించుకోకుండా మీరు ఏదో మొన్న ఉన్నాయి రాజ్యసభ సభ్యులు మొత్తమే వాళ్ళు రెడ్లే పంచుకుంటా ఉన్నారు. ఉన్న 2 సీట్లను కూడా ఏ రెడ్డికి ఇద్దాం ఆ రెడ్డికి ఇద్దాం అని చెప్పేసి పదవుల పంపకానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పనికిరాని వంటి ఎందుకు తుమ్మితే ఊడిపోయే లాంటి పదవులకు సంబంధించిందో బీసీలకు ఇస్తామంటావు. కీలకమైనటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఆ పదవులనేమో మీరేదో రెడ్లు పంచుకుంటా ఉన్నారు. మేము మనుషులం కాదా? మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ అన్యాయం చేసిన మిమ్ములు తెచ్చుకుంటే ఏదో ఉంచుకున్న ఏదో అన్నాడు, కట్టుకున్నోడు ఏదో చేస్తే ఉంచుకున్నోడు కూడా చేసినట్టుగా కేసీఆర్ అన్యాయం చేసిన నిన్ను తీసుకొస్తే నీవు అనుకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తే మాత్రం కాంగ్రెస్ను కూడా బట్టబయలు చేసి బజార్కి ఇచ్చాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఖచ్చితంగా న్యాయమైన మా వాటాని దక్కాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో మాత్రం ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రభుత్వం న్యాయమైన వాటా బీసీలకు ఇచ్చినాం కూడా అని చెప్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీల వాటా బ్రహ్మాండంగా ఇచ్చేసినాం. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా ఇచ్చేసినాం అని చెప్తుంది ప్రభుత్వం. ఏమిచ్చింది మాకు? సర్పంచ్ ఎన్నికలు చూస్తాం 17% పరిమితం చేసితే మేము ఛాలెంజ్గా తీసుకొని మొత్తం కూడా దొరలు, పట్టెన్లు, పటవార్లు అందరూ కూడా సూట్ కేసులు పట్టుకొని గ్రామాలలో పోతే చెంపదెబ్బ కొడితే మళ్ళీ తిరిగి వస్తే 52% సర్పంచులు గెలిచినాం. 17% ఇస్తే మన మున్సిపాలిటీలలో కార్పొరేషన్లో 31% ఇచ్చినాం. మేము ఈరోజు చూస్తాం 61% గెలుచుకున్నాం. ఏంది నువ్వు ఇచ్చేది బిచ్చమా? మేము కాదు, మేము అంటా ఉన్నాం బీసీల చైతన్యం పెరిగింది. తమిళనాడు తరహాలో బీసీల చైతన్యం పెరిగిన తర్వాత ఎవడు ఆపిన ఆగేది లేదు. మున్సిపాలిటీలలో కావచ్చు, కార్పొరేషన్లకు బీసీ జనాభా ఎక్కువ, ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంటారు. బీసీ జనాభా ఉన్న కాడ నువ్వు 31% పరిమితం చేసినావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో 15% పరిమితం చేసిండు బీసీ రిజర్వేషన్లని. కాబట్టి మేము అంటా ఉన్నాం ఎవడేసే భిక్ష కాదు ఇది, ఖచ్చితంగా మా హక్కు. మేము మా స్థానిక మున్సిపాలిటీ పట్టణ ప్రజల్ని కావచ్చు, గ్రామ ప్రజల్ని కావచ్చు, మేము మా ప్రజల్ని మేమే పరిపాలించుకుంటాం. దానికి మేమే చైర్మన్లుగా, సర్పంచులుగా, మేయర్లుగా ఉంటామని చెప్పేసి అక్కడ ప్రజలే తీర్పిచ్చడం కాబట్టి అక్కడ గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయేటువంటి ఎంపీటీ జడ్పీటీ ఎన్నికలు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎంత అన్నేయండ్ర భయ్, మీరు ఎంత బిచ్చం కాదు మీరు ఇచ్చేది, ఎంత ఇస్తారో ఇచ్చుకొని మమ్మల్ని చాలా అణిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ తగ్గించేటి కుట్ర చేస్తూ ఉన్నారు. 42 కాదు మీ ఇవ్వాల్సింది, అంతకు డబల్ తెచ్చుకుంటాం. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్మన్లను కూడా పెద్ద ఎత్తున గెలుచుకుంటాం. మేము మీకు అన్ని మండలాలు చూస్తూ ఉన్నాం. అదే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న 3 మున్సిపాలిటీలు, అదే పెండింగ్లో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం లాంటి కార్పొరేషన్లలో కూడా గణనీయంగా మేము గెలుచుకొని మేము విజయాన్ని ముద్దాడతాం. అంతిమంగా మేము అనేది అంటే మాకేదో చిన్న ఈ పదవులు, జడ్పీటీ ఈ పదవులు కాదు, అసెంబ్లీ మాది ఉంది. అసెంబ్లీలో 70% మా వాటా ఉంది. ఎస్సీ ఎస్టీలు కలిపి కూడా 90% ఉంటాం. అసెంబ్లీని కబ్జా చేస్తాం, అసెంబ్లీ పైనే బీసీల జెండా ఎగరేస్తాం. అంతవరకు కూడా నిష్క్రమించేదే లేదు. అప్పటి వరకు కూడా మా ఉద్యమం ఆగదు. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెంకన్న గారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు బీసీల బడ్జెట్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయం పైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏంటంటే ఈ నెల 27 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర
దీక్షా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, కుల సంఘాల పెద్దలు, బీసీ సంఘాల నాయకులు, మేధావులు, కవులు, కళాకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఢిల్లీ వెళ్ళి మేము చాలా గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నాం తెలంగాణలో అని రాహుల్ గాంధీ గారికి చెప్తా ఉన్నారు. అయ్యా మీ పరిపాలన ఏందో ఇక్కడ ప్రజలను వచ్చి అడుగు, ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీలకు మీరు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఒకటే కాదు, ఆ రిజర్వేషన్లతోటి బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు. అదేవిధంగా గొర్రె కాపులకు సంబంధించి 2 లక్షల రూపాయలు ఎలాంటి పూచికత్తు లేకుండా ఇస్తామని చెప్పారు. దోబిఘాట్లు ఇస్తామని చెప్పారు. నాయి బ్రహ్మలకు పనిముట్లు ఇస్తామని చెప్పారు. రజకులకు పనిముట్లు ఇస్తామని చెప్పారు. చేనేతల మీద ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో మాఫీ చేస్తామని చెప్పారు. గౌడ కులానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇస్తామని చెప్పారు. ఎక్స్గ్రేసియా పెంచుతామని చెప్పినారు. ఈ విధంగా కులానికి ఒకటి హామీ ఇచ్చేసి బీసీ డిక్లరేషన్లో పెట్టి 42% రిజర్వేషన్లతో పాటు ఏ ఒక్క మీరు హామీ నెరవేర్చినా మేము ఎక్కడికంటే అక్కడ మీ యొక్క రాష్ట్ర మంత్రులు వస్తారా, లేకపోతే మీరు వస్తారా, మీకు ఎవరు వస్తారో రండి, చర్చకు రండి. ఏ టీవీ స్టూడియోకి పోదామా, ఏ పత్రిక ముఖంగా చర్చ పెడదామో చర్చా కార్యక్రమానికి రమ్మని చెప్తా ఉన్నాం. బీసీల వాట బ్రహ్మాండంగా ఇస్తుందట ప్రభుత్వం. సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఎక్కువనే సర్పంచ్లు ఇప్పుడు బీసీ వాళ్ళు ఉన్నారంట. మొన్న జరిగిన మున్సిపల్ కానీ కార్పొరేషన్లా కూడా బీసీల శాతం పెరిగింది, బ్రహ్మాండంగా ఇస్తున్నామని ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది కదా. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడంతో పెరగలే, బీసీల చైతన్యంతో పెరిగింది ఇలా వాట. మీరు ఇచ్చింది ఎంత? మీరు నిజంగా బీసీల పక్షపాతి అయితే మీరు చెప్పారు కదా, నేను బహుజన పక్షపాతిని, నా పేరు రేవంత్ రెడ్డి, కానీ నేను బహుజన పక్షపాతిని అని చెప్పుకోవడానికి పదే పదే మీరు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ గౌడ్ అంట కదా. అదే మా సర్దార్ సర్వాయి పాపన జయంతి సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు గౌడ్ సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. ముదిరాజులు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. గొల్ల కుర్మలు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. మైనార్టీలు ఇచ్చారని చెప్పారు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలకు? నేను రెడ్డిని కాదు, బహుజనవాదిని, నేను బహుజన వర్గాల కోసం ఏమన్నా అని చెప్తాను. కానీ నేను మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. మాటలు ఎవరైనా చెప్తారు, కానీ చేతుల్లో చేసి చూపించాలి. ఏ ఒక్క వర్గానికి నువ్వు చెప్పుతున్నటువంటి ఈ 5 కులాలు ఎవరైతే సభ్యత్వం ఇచ్చారో ఆ 5 కులాల కన్నా న్యాయం చేశావా? ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదు. చేసినటువంటి చర్చకు రండి. ఏం చేశారు? ఇలా యాదవులకు ఏం చేశారు, ముదిరాలకు ఏం చేశారు, గౌడ్లకు ఏం చేశారు, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు, ఏదో చెప్పాలి కదా. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి బడ్జెటే ₹1 ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈరోజు బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజు మానేసేసి విద్యార్థులు చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు 22,000 ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫీజు ఇలా 1,80,000 అయ్యింది. కానీ బీసీలకు రావాల్సినటువంటి 30,000 కేవలం 32,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 32,000 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. ఈరోజు మెడికల్ ఫీజులు పెంచారు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంచారు. అంటే ఫీజులు పెంచడానికి మాత్రం మీకు అవకాశం ఉంది. ఎందుకు? ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరివి? మీ రెడ్డి, రావు, ఎల్మతురలే కాదా? మీరు ఈ విధంగా ఇంజనీరింగ్ ఫీజులు కట్టుకొని విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ కాలేజీల పేరుతోటి ప్రతి ఒక్క పేద విద్యార్థిని ఈరోజు పీడించుకు తింటా ఉంటే మీ కళ్ళకు కనిపించట్లేదా? ఈ విధమైనటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక పక్క బీసీలను విద్యకు దూరం చేస్తూ ఉన్నావు, ఉద్యోగాలకు దూరం చేస్తూ ఉన్నావు, రిజర్వేషన్లకు దూరం చేస్తూ ఉన్నావు, వ్యాపార పరంగా చేస్తూ ఉన్నావు, కాంట్రాక్టర్ల పరంగా చేస్తూ ఉన్నావు. ఏ ఒక్క దాంట్లో బీసీలకు నువ్వు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చావు? ఈరోజు 42% రిజర్వేషన్ అన్నావు. 3 పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, ఒక్క పార్లమెంట్ సమావేశంలో దాని ఊసేయలేదు. ఈరోజు 2 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, బీసీ రిజర్వేషన్ల మీద అంశమే లేదు. 42% రిజర్వేషన్లతోటే నేను స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పేసి ప్రబల్బాల్ మీరు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ చేత, పొన్నం ప్రభాకర్ అన్న చేత ఎంతమందితో మాట్లాడిపించినా ప్రెస్ మీట్ పెట్టి రేపు 27 తారీఖు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారా? 100% 27 తారీఖు నాడు దీక్షా కార్యక్రమం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాజకీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వైఖరి పట్ల, మరి ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ పట్ల, బీజేపీ పట్ల కూడా మా స్పష్టమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎందుకంటే
బీజేపీ పార్టీ కూడా ఈ రోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లోపల 49% ఇచ్చింది. వాళ్ళు పార్టీ పరంగా 53 అని ఇచ్చారు, వీళ్ళు 49% ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. 70 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. పర్మిషన్ వస్తుందా 27 తారీఖు? ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కదా, గతంలో కేసీఆర్ గారు ఇందిరా పార్క్ని ఎత్తేసేస్తే ఆయన చెప్పాడు, నేను వచ్చిన ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు దీక్షలు చేసుకోవచ్చు, సమావేశాలు సభలు నిర్వహించుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుకోవచ్చు, ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని చెప్పాడు కదా. మరి మా యొక్క ఆవేదన ఎట్లా చెప్పాలి? మేము అసెంబ్లీలోకి పోలేము, పార్లమెంట్లోకి పోలేము, పంపించినటువంటి మరి బీసీ నాయకులకేమో నోర్లు మెదుపలేరు, మూతులకు ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారు. మరి ఎందుకు వాళ్ళు ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారో మాకు అర్థం కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మంత్రులు మాట్లాడతలేరు, ఢిల్లీ పోయి పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడతలేరు. ఎక్కడ మరి లోపం ఉందో తెలుసుకోవాలి కదా. అందుకని ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీకి, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మేము తెలియపరుస్తాము. అందుకనే పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి బలమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యాచరణ చేయబడతామని. నమస్తే. మీ పేరండి? నా పేరు వి నాగభూషణం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్. ఏం చెప్తారు ఈ ప్రెస్ మీట్కు సంబంధించిన అంశం ఆధారంగా? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, బీసీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ ప్రజలకు ఇప్పటివరకైతే బీసీ ప్రజలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలో చైర్మన్ పోస్టులలో కౌన్సిలర్స్గా చాలామంది ఎలక్ట్ అయినారు. వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పర్సంటేజ్ మనకు తక్కువ ఇచ్చినా మన వాళ్ళు గెలిచి చూపించారు. గ్రామ పంచాయతీలో 51%, మున్సిపల్ చైర్మన్ దాంట్లో 61%. ఈ విధంగా మన వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇంకా మిగతా బీసీలు కూడా అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి వారందరితో మేము కోరుతున్నాం. 27 తారీఖు మీరు ధర్నా నిర్వహిస్తున్నారు ధర్నా చౌక్. ప్రధానంగా ఇవే అంశాలు తీసుకుంటున్నారా అక్కడ? ప్రధానంగా ఇదే అంశాలు మనతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత బైరు శేఖర్ గారు ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు బషీర్బాగ్లో. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, మీ బీసీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా బీసీ సమాజానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో బీసీలు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసింది బీసీలు. అదేవిధంగా నక్సల్బరీ ఉద్యమాలు చేసింది బీసీలు. అదేవిధంగా మొదటి దశ తెలంగాణ ఉద్యమం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీల పాత్ర ఉంది, బీసీల యొక్క ఆత్మ త్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా స్వతంత్ర ఉద్యమంలో బీసీలు ఉన్నారు, మహిళా ఉద్యమంలో బీసీలు ఉన్నారు, దళిత ఉద్యమంలో కూడా బీసీలు ఉన్నారు. కానీ బీసీల కోసం బీసీలు చేయబోతున్నటువంటి నిరసన దీక్ష, బీసీల కోసం బీసీలు ఉద్యమించేటటువంటి నిరసన దీక్ష, బడ్జెట్లో బీసీలకు 12 తెలంగాణ వచ్చిన తర్వాత 12 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఒక్కసారి కూడా బీసీలకు న్యాయప్రకారమైనటువంటి బడ్జెట్ ఇవ్వలేదు, కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది 3వ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టబోయేది. 2 బడ్జెట్లు సంవత్సరానికి 20,000 కోట్ల లెక్కన 40,000 కోట్లు పెట్టి పట్టుమని 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఆ 2,000 కోట్లు కూడా ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి, వాళ్ళ యొక్క స్కీమ్లకు, వాళ్ళ యొక్క ఖర్చులకు, వాళ్ళ యొక్క జీతపత్యాలకి సరిపోయింది. అవి మరి బీసీలకు ఏ విధంగా ఇంతవరకు బీసీలకు 2,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 62% ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. మరి 62% ఉన్న బీసీలకు 1,80,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. మరి మీరు ఎంత కేటాయించి 20,000 కోట్లు కేటాయించారు. ఆ 20,000 కోట్లు కూడా 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 29 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, బడ్జెట్ ఖర్చు పెడితే దాంట్లో 26,000 కోట్లు అంటే అవి జీతభత్యాలు ఇచ్చారు తప్ప బీసీల ఉపాధి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, బీసీలు ఆర్థికంగా బలపడడం కోసం కానీ, స్వయం ఉపాధి కార్యక్రమం కానీ, అవకాశాలు కానీ ఏవి కల్పించలేదు ఈ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంచి న్యాయం చేస్తున్నాం, అద్భుతమైన న్యాయం చేస్తున్నాం అని చెప్తా ఉంది పొలిటికల్గా. అంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో బీసీల శాతం పెంచినాం, ఎక్కువ శాతం బీసీ సర్పంచ్లే ఉన్నారనేది ప్రధానంగా చెప్తుంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా బీసీల శాతం పెంచినాం, మాది బీసీ ప్రభుత్వం అని చెప్తుంది కదా. ఇప్పుడు బీసీల శాతం పెంచిన బీసీ ప్రభుత్వం అని మాయ మాటలు, అబద్ధాల మాటలు మేము తెలియజేస్తా ఉన్నాం. 42% బీసీలకు 9th షెడ్యూల్లో పిలిచి తమిళనాడు తరాల్లో ఢిల్లీకి పోయి దాన్ని రాజ్యాంగ సవరణ చేయించి, చట్టసభలో పెట్టి రాజ్యాంగ సవరణ చేయించి 9th షెడ్యూల్లో పెట్టించాల్సి రేవంత్ రెడ్డి
దానికోసం మాట్లాడవలసిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకుండా, చేయాల్సిన బీజేపీ పార్టీ చేయకుండా, చేయించవలసి పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోరాటం కూడా చేయలేదు ఆ విషయంలో. బీసీలకు 62% ఉన్న బీసీలని మీరు చేసిన దొంగ లెక్కల వల్ల 56% తగ్గించి చెప్పినా కూడా మీరు ఇచ్చింది గ్రామ పంచాయతీలో 17% ఇస్తే 52% గెలుచుకున్నాం. మీరు మున్సిపాలిటీలలో 28% ఇస్తే మేము 62% గెలుచుకున్నాం. ఇది ఒక బీసీల యొక్క చైతన్యం, బీసీల యొక్క తిరుగుబాటు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీలకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత మోసం చేసింది ఇప్పుడు చెప్తా వినండి మీరు. 21 కార్పొరేషన్లకు సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయల లెక్కలు 2 దఫాలు కేటాయించి 4,400 కోట్లు కేటాయించి ₹1 ఏ కార్పొరేషన్లో ₹1 ఇవ్వలేదు. అది చేసిన ద్రోహం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్లని 2 సార్లు 22,000 కోట్లు పెట్టి 2,060 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా టీ బిస్కెట్లకు, ఆ సిబ్బంది యొక్క జీతభత్యాలు తప్ప బీసీల ఉపాధి అవకాశాల కోసం కానీ, బీసీలకు స్కీములు కానీ, బీసీలకు షాపులు పెట్టుకుందాని కానీ, అదేవిధంగా నాయ బ్రాహ్మణులు అయితే ఒక 20 లక్షల రూపాయలు పెట్టి సెలవులకు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మా రజక సోదరులకు అయితే డ్రైక్లింగ్ మిషన్లు కానీ, డ్రైక్లింగ్ షాప్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కల్పించిన వాళ్ళు కాదు. అదేవిధంగా గీత కార్మిక సోదరులకు చెట్టు మీకలు పడి చచ్చిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తామని ₹1 ఇచ్చిన వాళ్ళు కాదు. అదేవిధంగా గంగపుతులకు కానీ, అదేవిధంగా మత్స్య కార్మికులకు కానీ ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు పోలేదు, పాపాన పోలేదు. అదేవిధంగా గోల్డ్ స్మిత్లకు, అదేవిధంగా చారీలకు, అదేవిధంగా విశ్వకర్మలకు, అంటే బీసీ కులవృత్తులకు మొత్తం అన్యాయం చేసిన పార్టీ అని ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. మేము అందుకే చెప్తా ఉన్నాం, 41% ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉంటే 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. 62% తెలంగాణలో ఉంటే నువ్వు కేటాయించింది 20,000 కోట్లే, అందులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లే. అంటే నువ్వు ఎంత దుర్మార్గంగా, ఎంత దోపిడీ చేసి, ఎంత అన్యాయం చేస్తున్నారో, ఎంత కుట్ర చేస్తున్నారో బీసీల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీని బీసీలు గ్రహించవలసిన అవసరం ఉంది. మనకు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ 3 ద్రోహపూరితమైన పార్టీలు బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎదుగుదల కోసం ఏ పార్టీ కూడా మన కోసం పనిచేసే పార్టీలు లేవు. బీసీ ఉద్యమకారులుగా, పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చువల్ ఫోరంగా మేము చేస్తున్న ఉద్యమాల పోరాటాల ఫలితంగానే ఈరోజు కాస్తో కూస్తో రాజకీయంగా మనం ఎదుగుతున్నాం తప్ప ఆర్థికంగా కూడా ఎట్ ఏ టైం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ఇలా బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఓసీలో ఉన్న పేద పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా వాళ్ళు పోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటే సర్టిఫికెట్ తీసుకురమ్మంటే అక్కడ ఉద్యోగం చేయలేక ఇక్కడ వీళ్ళు సర్టిఫికెట్ చేయక ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు చేసిన సమీక్షలేని విద్యాపరంగానే మేము అడుగుతూ ఉన్నాం. మీరు విద్య కోసం కేటాయించిన డబ్బులేనని మేము అడుగుతూ ఉన్నాం. ఏం చెప్తారు ఫైనల్గా? మేము ఫైనల్గా ఒకటి చెప్తా ఉన్నాం, బీసీలకు బడ్జెట్లో కూడా అన్యాయం జరిగింది. బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి బడ్జెట్ గురించి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి బాబుగాడి సొత్తు కాదు. ఇది బీసీల యొక్క రక్త మాంసాలతోని, శ్రమతోని మనం కొనుక్కునే సబ్బు బిల్ల కానించి మనం కొనుక్కునే ప్రతి వస్తువు దగ్గర నుంచి మనం ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాం. మనం ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అడుగున అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క బడ్జెట్ అన్యాయం జరుగుతున్న అన్యాయం పైన నిరసన నిరాదీక్ష చేపట్టినాం. బీసీలు వేలాదిగా, వందలాదిగా విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా అన్ని సంబంధించినటువంటి బీసీలు వేలాదిగా తరలి వచ్చి రేపు వచ్చే శుక్రవారం 27వ తారీఖు 2వ నెల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతున్నటువంటి నిరాదీక్షకు జయప్రదం చేయండి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కంట్రోల్ మీ బైరు శేఖర్గా చెప్తున్నాం.